యాక్టివ్ వాయిస్లో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ క్వశ్చన్స్ ఉంటే ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మార్చాలి చూద్దాం. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ క్వశ్చన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది చూద్దాం. వాజ్ లేదా వర్బ్ ఉంటుంది, తర్వాత సబ్జెక్టు, తర్వాత వెర్బ్కి ఐఎన్జి, తర్వాత ఆబ్జెక్టు, ఈ విధంగా ఉంటుంది. ప్యాసివ్ వాయిస్ రాసేటప్పుడు ఆబ్జెక్ట్ బిగినింగ్లో ఉంటుంది. అది సింగులర్ అయితే వాజ్ లేదా ప్లూరల్ అయితే వర్ ఉంటాయి. ఈ రెండు ఆబ్జెక్ట్కి ముందు ఉంటాయి. తర్వాత బీయింగ్ అనే పదం ఉపయోగించాలి ఆబ్జెక్ట్ తర్వాత వెర్బ్ 3 ఉంటుంది. తర్వాత బై అవసరాన్ని బట్టి సబ్జెక్ట్ని ఉపయోగించుకుంటాము. ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అయితే ఈ క్వశ్చన్కి బిగినింగ్లో WH వర్డ్ ఉంటుంది. వర్ దే బిల్డింగ్ ఏ హౌస్, వాళ్ళు ఇల్లు నిర్మిస్తూ ఉండినారా క్వశ్చన్. ఏ హౌస్ అనేది ఆబ్జెక్టు, అది బిగినింగ్లో రాస్తాము. అది సింగులర్ కాబట్టి వాజ్ని దానికి ముందు రాస్తాం క్వశ్చన్ కాబట్టి. ఆబ్జెక్ట్ తర్వాత బీయింగ్ ఉపయోగిస్తాము. తర్వాత బిల్డ్ అనే దాన్ని వెర్బ్ 3 బిల్ట్గా రాస్తాము. తర్వాత బై రాయాలి, దే దెమ్గా మారుతుంది. వాజ్ ఏ హౌస్ బీయింగ్ బిల్ట్ బై దెమ్, వాళ్ళ చేత హౌస్ నిర్మించబడుతూ ఉండినదా అవుతుంది. ఇంటరాగేటివ్ క్వశ్చన్ అయితే ప్యాసివ్ వాయిస్లో ఎలా ఉంటుందో చూద్దాం. వై వర్ దే డిస్కసింగ్ ద ప్రాబ్లం, ఎందుకు వాళ్ళు ప్రాబ్లం గురించి డిస్కస్ చేస్తూ ఉండినారు, ఇది క్వశ్చన్. ఎందుకు ప్రాబ్లం డిస్కస్ చేయబడుతూ ఉండినదిగా మార్చాలి. వై అలాగే రాస్తాము. ఇక్కడ ద ప్రాబ్లం అనేది ఆబ్జెక్టు సింగులర్ కాబట్టి అది బిగినింగ్లో ఉంటుంది. దానికి ముందు వాజ్ రాస్తాం. వైకి ద ప్రాబ్లం ఆబ్జెక్ట్కి మధ్యలో వాజ్ ఉంటుంది. ప్రాబ్లం అనే ఆబ్జెక్ట్ తర్వాత బీయింగ్ రాస్తాము. డిస్కస్ కాస్త డిస్కస్డ్ వెర్బ్ 3 అవుతుంది. నెక్స్ట్ బై దే దెమ్ అవుతుంది. వై వాస్ ద ప్రాబ్లం బీయింగ్ డిస్కస్డ్ బై దెమ్, ఎందుకు ప్రాబ్లం వాళ్ళ చేత డిస్కస్ చేయబడుతూ ఉండినదిగా మారుతుంది. నెగిటివ్ క్వశ్చన్స్ని ప్యాసివ్ వాయిస్కి ఎలా మార్చాలో చూద్దాం. వరెంట్ యు డూయింగ్ ద వర్క్, నువ్వు పని చేస్తూ లేవా అవుతుంది. ద వర్క్ అనేది ఆబ్జెక్టు బిగినింగ్లో రాస్తాం. దానికి ముందు వాజింట్ రాస్తాం నెగిటివ్ క్వశ్చన్ కాబట్టి. తర్వాత బీయింగ్ రాస్తాము. డూయింగ్ని డన్ V3గా రాసి బై రాస్తాం. యుగా ఉంటుంది. వాజింట్ ద వర్క్ బీయింగ్ డన్ బై యు, నీచే పని జరుగుతూ లేదా జరపబడుతూ లేదా అవుతుంది. ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ నెగిటివ్గా ఉంటే ప్యాసివ్ వాయిస్ ఎలా ఉంటుందో చూద్దాం. వేర్ వాజింట్ హీ టేకింగ్ ట్రైనింగ్, ఎక్కడ అతను ట్రైనింగ్ తీసుకుంటూ లేడు అని. ఎక్కడ ట్రైనింగ్ తీసుకోబడుతూ లేదు అని చెప్పాలి. ఇక్కడ ట్రైనింగ్ అనేది ఆబ్జెక్ట్ ముందు రాస్తాము. వాజింట్ దానికి ముందు ఉంటుంది. వేర్ అలాగే రాస్తాము. బీయింగ్ రాసి టేకన్ V3 అవుతుంది. బై రాసి హీ కాస్త హిమ్ అవుతుంది. వేర్ వాజింట్ ట్రైనింగ్ బీయింగ్ టేకన్ బై హిమ్, ఎక్కడ అతని చేత ట్రైనింగ్ తీసుకోబడుతూ లేదు. ఈ విధంగా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ క్వశ్చన్స్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చవచ్చు.